पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांतिः शांतिः शांतिः। अयं धर्मः सर्वेषां भूतानां मधुः। अस्य धर्मस्य सर्वाणि भूतानि मधु। यश्चायमस्मिन् धर्मे तेजोमयो अमृतमयः पुरुषो यश्चायमध्यात्मकं धार्मस्तेजोमयो अमृतमयः पुरुषः अयमेव सः योयमात्मा इदममृतम् इदं ब्रह्म इदगुं सर्वम्। आ तर्वात इदगुं सत्यगुं सर्वेषां भूतानां मधु। अस्य सत्यस्य सर्वाणि भूतानि मधु। यश्चायमस्मिन् सत्ये तेजोमयो अमृतमयः पुरुषो यश्चायमध्यात्मकं सात्यस्तेजोमयो अमृतमयः पुरुषो अयमेव सः योयमात्मा इदममृतम् इदं ब्रह्म इदगुं सर्वं। ఏ విధంగానైతే మన సమష్టి కర్మతోటి ధర్మం నిర్మాణమైందో ఆ విధంగానే సత్యం కూడా నిర్మాణమైంది. సత్యం కూడా నిర్మాణమైంది అన్నమాట. అయితే మరి సత్యం అనేది ఒక దేవత. సత్యం అనేది ఒక దేవత. దాంట్లో ఒక అంతఃకరణము, దాంట్లో ఆత్మ ప్రతిబింబం ఉంది, చిదాభాసుడది. దాని దేవత, చిదాభాసుని దేవత అంటారు. మరి ఆ సత్యం ముక్కలు ముక్కలు అయిపోయి 84 లక్షల జీవరాశులలో రకరకాల దేవయోనులలో నరకయోనులలో అంత ప్రతిబింబం దీంట్లోకి వచ్చేసింది అనమాట. ముక్కలు ముక్కలుగా మనం దాన్ని తయారు చేసి అది ఈ సత్యాన్ని తయారు చేసింది అనమాట. కానీ దాంట్లో ఉండే ఆత్మ దీంట్లో ఉండే ఆత్మ వేరు వేరు కాదు, ఒకటే ఆత్మ, ఒకటే ఆత్మ. అయితే ఇక్కడ సత్యము ధర్మం అని రెండు వచ్చినాయి కదా. ధర్మం వేరు సత్యం వేరు అంటే ధర్మమేమో ఒక కట్టెలో నిప్పు లాంటిది. కర్రలో నిప్పు కనబడకుండా ఉంటుంది, కనబడకుండా ఉంటుంది. అది సమయానికి ప్రకటన అవుతుంది చూడు, దాని పేరు సత్యం. కనబడకుండా ఒక కర్రలో నిప్పు కనబడకుండా ఉంటుంది చూడు, అగ్ని, అది ధర్మం అన్నమాట. ఎందుకంటే కాల్చే ధర్మం దాంట్లో ఉంది, కాల్చే ధర్మం దాంట్లో ఉంది. అది ఎప్పుడు సత్యం అవుతుంది? మండినప్పుడు సత్యం అవుతుంది, మండినప్పుడు సత్యం అవుతుంది అది. ఇప్పుడు ఒక పిల్లి ఉందనుకోండి, ఎలకలను పట్టేస్తుంది అనుకోండి, అది అట్లా అట్లా పడి ఉంటుంది. ఒక పిల్లి అట్లా ఏదో అట్లా పడుకొని ఉంది, దాంట్లో ధర్మం ఉంది. ఏది? ఎలకలు పట్టే ధర్మం ఉంది. అది ఎప్పుడు సత్యం అవుతుంది? ఆ ఎలక గబిక్కిన ఎదురు వచ్చింది అనుకో, అది ఎంబడే ధర్మం ఉధృతమై సత్యాన్ని చూపిస్తుంది. అది నేను ఉన్నానండి. అయితే కారణ రూపం ధర్మము, కార్యరూపం సత్యం అన్నమాట. అందుకనే ధర్మము కార్యరూపం సత్యం అన్నమాట. సత్యం అన్నమాట. అయితే ఈ సత్యంలో సత్యానికి కూడా ఒక దేవత ఉంది సపరేట్గా. ఇది మన సమష్టి కార్యంతో, సమష్టి ప్రారంభంతో అది నిర్మాణమైంది. అది మన లోపల మొత్తం సత్యాన్ని నింపేసింది అనమాట. 84 లక్షల దివ్యరాశుల బ్రహ్మాండం నిండా నింపేసింది. కానీ ఆ సత్యంలో ఉండే ఆత్మ ఈ సత్యంలో ఉండే ఆత్మలు వేరు వేరు కాదు. సమష్టి అంతఃకరణంలో అంటే సత్య అంతఃకరణంలో ఏ ఆత్మ ప్రతిబింబం అయిందో, మరి మన శరీరంలో సత్యం అన్నది ఒకటి ఉంది. సత్యాభిమాని పురుషుడు నేను సత్యవంతున్నా అంటారు కదా. దీంట్లో ఈ అంతఃకరణంలో ఉండే ఆత్మ ఒకటే, రెండు కావు. అదే అమృతము, అదే ధర్మము, అదే అమృతము, అదే పరమాత్మ అన్నమాట. అయం అమృతం అయమేవ యోయం ఆత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం. ఈ ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మనే ఏమి అమృతం, చావు లేనిది. తర్వాత ఇదం బ్రహ్మ, ఇదం బ్రహ్మ అని కనబడేది ఎంత ఉన్నదో ఈ సత్యరూపంగా ఉండేది అది కూడా బ్రహ్మకు భిన్నంగా ఏమి లేదు. అదే అన్నమాట. ఇదగుం సర్వం. ఇంకా నీకు ఏమేమి చెప్పిండో సమష్టి విష్టి రూపకంగా ఎంత కలిసి ఉందో ఇదంతా పరమాత్మనే. పరమాత్మకు భిన్నంగా ఏదీ లేదు. ఇంతకుముందు మనం అయం పృథివీ సర్వేషాం భూతానా మధు ఆ నుండి చెప్పుకుంటూ ఇది వచ్చినాం కదా. ఆ సమిష్టి కానీ వేష్టి అహం ఇదం, అహం పరమాత్మనే, ఇదం కూడా పరమాత్మనే. దీనికి భిన్నంగా ఏమీ లేదు అని చెప్తున్నాడు అన్నమాట. తర్వాత ఇదం మానుషకం సర్వేషాం భూతానా మధు అస్య మానుషస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ మానుషే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మకం మానుషస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ
యోయమాత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదగం సర్వం. నేను నిజమైన పాఠం చెప్పినప్పుడు అరే ఊరికే కంఠస్థం, నేను బుక్ చూసి చెప్పలా, కంఠస్థం చూసి చెప్పిన. అట్లా చెప్పడం బట్టి అక్కడక్కడ కొన్ని చోట్ల కొంచెంగా దొరికినాయి ఇటటు, అవి ఫ్లోర్లో వెళ్ళిపోయినాయి విషయం చెప్పినా కానీ. అందుకని ఎందుకైనా మంచిదని మళ్ళీ మాత్రం ఎదురు వేసుకున్నా ఈసారి. ఎందుకంటే ఇక పండితులు ఉన్న వాళ్ళకి మనసు బాధ పెట్టొద్దు కదా, ఏంది ఇట్లా చెప్తున్నాను తప్పే వాళ్ళ దృష్టిలో. ఇప్పుడు ఎప్పుడైతే పాయింట్ బుర్రకి ఎక్కుతుందో, ఈ మాట చెప్పలేదు ఏంటి ఆ మాట చెప్పలేదు ఇంకా ఆలోచన వచ్చింది అంటే వాడు పాయింట్ ఎక్కలేదు. ఎందుకంటే తప్పులు ఏం దొరుకుతాయి అని చూసుకుంటున్నాం అని, ఇంక తప్పులే దొరుకుతాయి తప్ప ఇంకేం దొరుకుతాయి స్వామికి. అసలు ఆ పొరపాటు కూడా మనం సర్దిద్దుకుంటే తప్పే ఉంది. ఇదం మానుషకం సర్వేషాం భూతానాం మధు అస్య మానుషస్య సర్వాణి భూతాని మధు. ఇదం మానుషకం అంటే ఈ మానవ జాతి, ఈ మానవ జాతి ఉంది కదా, మానవ జాతి సమిష్టిది. మానవ జాతి ఉంది కదా సమిష్టి అంటారు. మానవ జాతి. ఇప్పుడు నేను మనిషిని, నేను వ్యష్టి, అర్థమైందా? ఇప్పుడు సప్తపదార్థాలలో ద్రవ్య గుణ కర్మ సామాన్యం అన్నారు చూడు, ఆ సామాన్యం అనేది జాతి. అది దేంట్లో ఈ సప్తపదార్థాల న్యాయంలో చెప్పిండు కదా, వైశేషికంలో కూడా ఉంటుంది. సప్తపదార్థాలలో ఈ సామాన్యం అనేది ఉంది కదా, సామాన్యం అంటే మానవత్వము అన్నప్పుడు అన్ని మనుషులలో కూర్చుంటుంది కదా, గోత్వము అన్నప్పుడు అన్ని గోవుల్లో కూర్చుంటుంది కదా, దేవత్వము అన్నప్పుడు అన్ని దేవతల్లో కూర్చుంటుంది కదా, బ్రాహ్మణత్వము అన్నప్పుడు అందరి బ్రాహ్మణులలో కూర్చుంటుంది కదా, పశుత్వము అన్నప్పుడు అట్లా ఇది దాన్ని సామాన్యం అంటారు, జాతి. ఇది ఉదాహరణకు ఇక్కడ ఒక మానుష జాతి చెప్పిండు, అన్ని జాతులను తీసుకోవాలి మనం, ఇది ఉపలక్షణం అన్నమాట. అయితే ఈ సమిష్టి జీవుల ప్రారంధం ఉంది కదా, కర్మ, సమిష్టి జీవుల కర్మనే ఈ మానవ జాతిని సృష్టించింది. మానవ జాతిని, మనిషిని కాదు, మానవ జాతిని. మానవ అంటే ముందు జాతి నిర్మాణమై తర్వాత వ్యక్తి నిర్మాణం అవుతుంది. ముందు జాతులు, మరి 84 లక్షల జీవరాశులు కదా, అంటే 84 లక్షల జాతులు అన్నమాట. ముందు జాతి నిర్మాణం అయింది. ఎన్ని జాతులు, మరి ఈ ప్రారంధం అనుభవించడానికి ఎన్ని రకాల జాతులు అయితే ఈ వ్యక్తిగతంగా కర్మను అనుభవిస్తారంటే, ఈ కర్మ అనేది 84 లక్షల రకాలుగా ఉంది. 84 లక్షల రకాల కర్మలు ఉన్నాయి. ఈ 84 లక్షల రకాల కర్మకు మరి ఆ కర్మకు న్యాయం చేయాలంటే ఆ కర్మకు సంబంధించిన శరీరమే రావాలి కదా. అందుకనే దాని జాతి, ముందు జాతి నిర్ణయం అవుతుంది అన్నమాట. ముందు జాతి నిర్ణయం అవుతుంది, ఆ జాతిలో మళ్ళీ వ్యక్తి వస్తారు మళ్ళీ. కాబట్టి ఇదం మానుషకం సర్వేషాం భూతానాం మధు. ఈ జాతులు, ఈ జాతిత్వ నిర్మాణం కూడా మన సమిష్టి ప్రారంధం వల్లనే ఏర్పడ్డది అన్నమాట. మానుషం అని చెప్పింది కానీ అన్నీ తీసుకోవాలి. మధు యశ్చాయమస్మిన్ మానుషే తేజో. ఆ విధంగానే ఈ జాతిత్వం అనేది ఏర్పడిన తర్వాత ఆ జాతిత్వము మనల్ని తయారు చేసింది. వ్యక్తిగతంగా మనం దాన్ని తయారు చేస్తే అది మనం తయారు చేసింది. యశ్చాయమస్మిన్ మానుషే తేజోమయే అమృతమయ పురుషో అంటే ఈ మానవ జాతిలో ఏ ఆత్మ ప్రతిబింబించి ఉన్నదో అమృతమయము, పరమాత్మ స్వరూపం, అమృతమయ పురుషు యశ్చాయం అధ్యాత్మకు మానుష. మరి మానవ జాతిలో ఉండేదే మన దగ్గర ఉంటుంది కదా ఇంచుమించు. మనుషులలో ఇంచుమించు అయ్యే పోలికలు ఉంటాయి కదా, చాలా వరకు ఉంటాయి. సరే కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కానీ మానవత్వం అనేది ఎక్కడో చోటు ఉంటుంది కదా. మానవత్వం అనేది అది ఉంటుంది కదా, మానవత్వం అన్నమాట. మరి ఇది కూడా మానుషే తేజోమయో అమృత పురుషో యశ్చాయం అధ్యాత్మము మానుషస్తేజోమయో అమృతమయ పురుషో. సమిష్టి మానవ జాతిలో ఏ గుణాలు ఉన్నాయో అంటే సమిష్టి మానవ జాతిలో ఏ దైవం ఉందో వ్యక్తి మానవ జాతిలో కూడా అదే దైవం ఉంది. నేను మనిషిని అంటున్నాడు కదా, నేను మనిషిని అని అంటున్నాడు కదా. మరి మీరు అనట్లేదా నేను మనిషిని? నువ్వు మనిషివి అయినా కానీ మరి ఈ మనిషిని అని అభిమానపడే చైతన్యం ఉంది కదా మనం, అంతఃకరణం. ఆ అంతఃకరణంలో ప్రతిబింబించిన ఆత్మ ఆ సమిష్టి మానవ జాతిలో ప్రతిబింబించిన ఆత్మ వేరు వేరు కాదు, ఒకటే అని చెప్తున్నాడు అన్నమాట.
ఇది అమృతము, ఇది మరి పురుషు అయమేవ సహ యోయమాత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదగం సర్వం. ఈ ఆత్మనే బ్రహ్మ, ఈ ప్రపంచం అంతా కూడా బ్రహ్మనే. ఇప్పుడు వ్యష్టి సమష్టి ఎంత ఉన్నదో అంత పరమాత్మనే అని చెప్పి చివరికి కంక్లూజన్ అంటే దాని సారాంశం చెప్తున్నాడు. ఇక ఈ 14వ మంత్రంలో దీని సారాంశం, దీని సారాంశం. ఇంతకుముందు చెప్పింది సాధారణమైన జీవుల్ది, సాధారణమైన వ్యష్టి సమష్టి జీవులు అన్నమాట. వ్యష్టి సమష్టి జీవులు, వ్యష్టి అంతఃకరణము సమష్ట అంతఃకరణము, వ్యష్టి అంతఃకరణ చైతన్యము సమష్ట అంతఃకరణ చైతన్యం రెండు ఒకటే. ఆ తర్వాత ఇది కూడా పరమాత్మ నుండి ఉత్పన్నమైంది. పరమాత్మ స్వరూపం ఏదేది కనబడుతుందో అదంతా కూడా వ్యష్టి సమష్టి రూపకంగా ఉండేదంతా పరమాత్మ స్వరూపమే అని మనం చెప్పుకుంటూ వచ్చింది. ఇదంతా సాధారణ జీవుల కొత్త. ఇది బ్రహ్మదేవుడు మొదలుకొని పిపీలికాది పర్యంతం దాంట్లో మీరున్నారు, నేనున్నా, అందరం ఉన్నాం. ఇప్పుడు ఒక విశేషమైంది ఒకటి చెప్తున్నాడు. ఇక విశేషమైంది ఒకటి చెప్పిండు. ఎవరైతే గురువు దగ్గర కూర్చొని ఈ మధు బ్రాహ్మణాన్ని అధ్యయనం చేసి దీన్ని సాధన చేసాడు, మధు బ్రాహ్మణాన్ని అధ్యయనం చేసి సాధన చేసి సర్వాత్మ అయిండు. ఈ వ్యక్తి ఆత్మను వదిలిపెట్టి సర్వాత్మ అయిండు. అంటే సర్వానికి ఆత్మ. ఇప్పుడు నేను ఈ శరీరానికి ఆత్మ కదా, నా పేరు పరిశుద్ధానంద, మీరు ఆ శరీరానికి ఆత్మ, మీరు రాజు, శరీర అవచ్ఛిన్న చైతన్యం, నేను ఇంతే అని అనుకుంటున్నాను కదా. అసలు మనం ఇంత కాదని తెలిసిపోయింది కదా. మనము ఇంత నువ్వే కానీ ఇంతే కాదు, అందట్లో ఉండేది ఒకటే ఆత్మ, అంతా ఒకటే ఆత్మ, అంతా ఒకటే ఆత్మ అని ఈ వ్యక్తిగత ఆత్మ నుండి సమిష్టి ఆత్మను నేనే అని అనుభవానికి సాధన ద్వారా అనుభవం చేసి, సాధనం అంటే తెలుసుకోవడం ద్వారా, తెలుసుకోవడం వల్ల నేను ఎట్లా ఈ ముహూర్తానికి నేను ముహూర్తానికి ఎట్లా ఆత్మనే, ముహూర్తానికి నేను ఎట్లా ఆత్మనే. కానీ ఈ వ్యాపకమైన విశ్వం ఉంది కదా, విశ్వం ఉంది కదా, విశ్వము ఇంతకు మనం చెప్పినాం కదా, ఇయం పృథివీ, ఇయం ఆపహ, ఇదం అగ్ని, ఇదం ఆకాశ, అన్నిటికీ ఆత్మను నేనే. తర్వాత ఈ 84 లక్షల జీవరాశులకు ఆత్మను నేనే. దేవలోకంలో ఉన్న దేవతలకు నేనే ఆత్మను. ఆ విధంగా నరకలోకంలో నరకవాసులకు నేనే ఆత్మను. వీటితో పాటు ఇంకా ఏమేమి ఉన్నదో అన్నిటికీ నేనే ఆత్మను అని సర్వాత్మత్వం అనేది అనుభవించిన మహాత్ముడు, అనుభవించిన సర్వాత్మత్వం అనేది అనుభవించాలి. ఆ సర్వాత్మత్వం అని అనుభవించే మహాత్ముడు ఇది ఎవరికి సాధ్యమవుతుంది? ఇది అది సన్యాసికి అవుతుంది. అది అంటే సన్యాసం అంటే నేను ఎర్రగుడ్డలు అంటలేను, సన్యాసం అనేది కూడా ఒక బంధనమే. సర్వసంగ పరిత్యాగి ముందు వస్తుంది నీకు. ఇప్పుడు 4వ అధ్యాయంలో ఇప్పుడు వస్తుంది అన్నమాట దానికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు అప్రాసంగికం కాబట్టి సర్వాన్ని అంటే సర్వ వ్యక్తిత్వాన్ని త్యాగం చేసి తన వ్యక్తిత్వాన్ని నేను ఇంతవరకే వ్యక్తిని అని, ఈ వ్యక్తిత్వం ఇంతవరకే కాకుండా నేను సర్వాత్మను అని తాను ప్రత్యక్షం చేసుకొని, అంటే వ్యక్తిత్వాన్ని త్యాగం చేసినవాడు ప్రతివాడు సన్యాసి. వ్యక్తిత్వాన్ని త్యాగం చేయడు. ఈ వ్యక్తులు ఎట్లా ఉన్నాడు కదా, ఇది ఎట్లా త్యాగం చేస్తాడు? ఇప్పుడు మనం సర్వాత్మ అంతటా వ్యాపించున్నాము. ఈ వ్యక్తిని దీంట్లో కూడా మనమే ఉన్నాం కదా, కానీ ఇంతే లేవు, నేను సర్వాత్మను అని అవగాహన చేసుకోవాలి. మనం ఈ వ్యక్తిత్వాన్ని ఎక్కడ వదులుకుంటాం? మనం సర్వాత్మ అంతటా. ఇది సృష్టి అయిన తర్వాత ఉన్నాము, సృష్టి విధ్వంసం అయిన తర్వాత ఉంటాం. అంటే జాగ్రత్తలో మనం ఉంటాం, స్వప్నంలో మనం ఉంటాం, సుషుప్తిలో మనం ఉంటాం. ఈ 3 ఉన్నా మనం ఉంటాం, 3 లేకున్నా మనం ఉంటాం. ఆ విధంగానే సృష్టి ఉన్నా ఉంటాం, సృష్టి లేకున్నా ఉంటాం. మన సర్వవ్యాపకత్వానికి భంగం లేదు. కాబట్టి మన సర్వవ్యాపకమైన మనము ఈ శరీరం ఎంత ఉందో అంత, ఈ మనస్సు ఎంత ఉందో అంత అని మనం కొలతల పడి ఉన్నాం చూడు. ఈ కొలత నుండి బయటికి వెళ్ళి యథార్థం తెలుసుకొని ఈ శరీరానికి నేను ఎట్లా ఆత్మనో, ఈ ఇంద్రియాలకు నేను ఎట్లా ఆత్మనో, ఈ మనస్సుకు నేను ఎట్లా ఆత్మనో, ఈ 19 అవయవాలకు నేను ఎట్లా ఆత్మనో, 19 అవయవాలకు నేను ఎట్లా ఆత్మనో,
ఈ 19 అవయవాలను ధరించిన శరీరానికి నేను ఎట్లా ఆత్మనో, ఈ శరీరంలో ఇంతకుముందు చెప్పిన ఎన్ని దేవతల అంశాలు ఉన్నాయో అన్ని దేవతలకు నేను ఎట్లా ఆత్మనో, ఇదంతా వ్యక్తి అయింది ఇది. ఆ విధంగానే నేను సమష్టికి కూడా ఆత్మనే అని జ్ఞానాన్ని మనము పొందాలి. ఈ పరిచ్ఛేదాన్ని భంగం చేసుకొని, ఈ పరిచ్ఛిన్నతను భంగం చేసుకొని నేను సర్వాత్మను అనే అనుభవానికి మనం రావాలి. అట్లా అనుభవం వచ్చినటువంటి మాట చెప్తున్నాడు ఇక్కడ. అక్కడ అనుభవం తెచ్చుకున్న మహాత్ములు ఎవరైనా ఉంటారు కదా, అట్లా అనుభవం తెచ్చుకున్నటువంటి మహాత్ములు ఉంటారు కదా, వారి పరిస్థితి చెప్తున్నాడు అన్నమాట. అయమాత్మ సర్వేషాం భూతానాం మధు. ఈ ఆత్మ ఉంది కదా, సకల భూతాలకు మధు. సకల భూతాలు మొత్తం చరాచర భూతాలైనటువంటి అన్ని భూతాలు తన నుండే ఉత్పన్నమైనవి. మరి మధు అస్య ఆత్మన సర్వాణి భూతాని మధు. ఆ సమష్టి భూత చైతన్యం మళ్ళీ వ్యక్తిని నిర్మాణం చేసింది. వ్యక్తినే నిర్మాణం. యశ్చాయమస్మిన్ ఆత్మని అంటే ఈ సమిష్టి ఆత్మ మనం అయినాం కదా, ఆ సమిష్టి ఆత్మల ఏదైతే జ్ఞానస్వరూపం ఉందో, ఏదైతే మరణరహితమైనటువంటి స్వరూపం ఉందో, మరి ఆ యశ్చాయం ఆత్మ తేజోమయ. యశ్చాయం ఆత్మ అంటే ఈ వెష్టి శరీరంలో కూడా అదే ఆత్మ ఉన్నది, అదే లక్షణాలు కలిగి ఉన్నది. అంటే ఏమన్నట్టు, మనం వెష్టి ఆత్మను మనమే, సమిష్టి ఆత్మను కూడా మనమే. ఈ ఆత్మ అనేది మరి తేజోమయము, అమృతమయము, బ్రహ్మ. అయమాత్మ సర్వేషాం భూతానాం. అయమాత్మ అంటే మనమే కదా, మనమే. ఇప్పుడేమో ఈ శరీరం వరకే మనం పరిచ్ఛిన్నం అయిపోయినాం కదా. కానీ ఇప్పుడేమైనామంటే మొత్తం 84 లక్షల జీవరాశులతో పాటు 14 లోకాలలో ఎన్ని భూతాలు ఉన్నాయంటే భూతం అంటే శరీరం. ఇక్కడ భూతం అంటే స్థూల శరీరం కానీ, సూక్ష్మ శరీరం కానీ, ఇక కారణ శరీరం కూడా అనుకోండి, మీ ఇష్టం ఏదైనా అనుకోండి. ఈ మూడింటిని కట్టగడితే భూతం అంటారు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం మూడింటిని కట్టగట్టేస్తే దీని పేరు భూతం. ఈ భూతం అనేది మరి పైన బ్రహ్మదేవుడు మొదలుకొని కింద పిపీలికా పర్యంతాలు ఎన్ని భూతాలు ఉన్నాయో అన్ని భూతాలకు మనము ఆత్మ. ఆ సర్వాత్మలో సత్యం, జ్ఞానం, అనంతం లక్షణాలు ఉన్నాయి కదా, ఈ వ్యక్తి ఆత్మలో కూడా అయ్యి ఉన్నాయని చెప్తున్నాడు. అంటే ఇది ఒకటే అని. సర్వాత్మ అయిన తర్వాత వ్యక్తి ఆత్మను ఎట్లా వదులుతాం మనం సర్వవ్యాపకులం కదా. దీన్ని వదిలి ఎక్కడ ఉండగలుగుతాం? మనం ఎట్లుండగలుగుతాం? ఉండలేం కదా మనం. అంత నేనే, సమిష్టి నేనే, వ్యక్తిని కూడా నేనే అనే విషయం అన్నమాట. ఈ విషయం ఇది సర్వాత్మది అన్నమాట. ఇంతకుముందేమో సామాన్య జీవులకు సంబంధించి విభాగం చెప్పిండు. ఎవరైతే సాధన చేసి నేను సర్వాత్మననే అనుభవాన్ని పొందిండో, ఆ సర్వాత్మ అనే అనుభవాన్ని పొందినప్పటికైనా కానీ ఈ వెష్టి ఆత్మ ఉంది కదా, ఈ వెష్టి ఆత్మ సమష్టి ఆత్మ వేరు కాదు, ఒకటేను. మళ్ళీ ఏమైనా భ్రమపడేవు, నేను ఈ శరీరం నువ్వు దీన్ని వదిలిపెట్టినా ఇక మొత్తం సర్వాత్మనైనట్టు, దీన్ని వదిలిపెట్టి నువ్వు వేడిపోతాను. అది కలిసి ఒకటే ఆత్మ. ఇదం ఆత్మ, ఇదం అమృతం, ఇదం బ్రహ్మ, ఇదగుం సర్వం. దీంతో పాటు మనలో అధ్యస్థమైనటువంటి సఫల ప్రపంచం ఎంత ఉన్నదో, ఇంతకుముందు మనం చెప్పుకున్నది అంత మనకు మరి తాడుకు పాము ఎట్లయితే భిన్నంగా లేదో, మనకు ఈ సమష్టి వెష్టి భిన్నంగా లేదు, అంత మనస్వరూపమే అని మీరు తెచ్చుకోవాలని చెప్తున్నాడు అన్నమాట. ఈ విధంగా సర్వాత్మ అయినాం కదా మనము. ఈ సర్వాత్మ అయిన తర్వాత మన సర్వాత్మ స్వరూపం అనేది 15వ మంత్రంలో చెప్తుండు. సవా అయమాత్మ సర్వేషాం భూతానాం అధిపతి సర్వేషాం భూతానాం రాజా తద్యథ
రతనాభౌ చ రతనేమౌ చ అరా సర్వే సమర్పితాః ఏవమేవాస్మిన్ ఆత్మని సర్వాణి భూతాని సర్వే దేవాః సర్వే లోకాః సర్వే ప్రాణాః సర్వే ఏత ఆత్మనః సమర్పితాః. సవ అయమాత్మ అంటే సర్వాత్మమైన మనం, సర్వాత్మమైన మనం. ఇక్కడ ఏం శబ్దం వాడినాం? సర్వాత్మమైన మనం. మనం సర్వేషాం భూతానాం అధిపతి. మొత్తము భూతాలు బ్రహ్మదేవుడు మొదలుకొని పిపీలికాది పర్యంతం గల సకల భూతాలకు ఈ సర్వాత్మ సాధన చేసి సర్వాత్ముడైన మహానుభావుడు అధిపతి ఇతడు. ఇప్పుడు మనకు జ్ఞానం కలిగినా మనం జ్ఞానం కలగకపోయినా మనం అధిపతులమే. ఏమి అది అవగాహన లేక నేను ఇంత అని అనుకుంటున్నాను తప్ప నీకు జ్ఞానం కలిగినా జ్ఞానం కలగకపోయినా నువ్వు సర్వేషాం భూతానాం అధిపతి. మళ్ళా సర్వేషాం భూతానాం రాజా. ఏమి రాజా అంటే రాజా అంటే ఏంది? ఇప్పుడు ఒక ఉదాహరణ అనుకోండి, ఒక రాష్ట్రపతి ఉన్నాడు, ఒక 50 మంది గవర్నర్లు ఉన్నారు. ఆ గవర్నర్ ఉన్న ఆ దేశానికి ఈ ప్రదేశానికి రాజు. అసలు ఒరిజినల్ రాజు ఎవరు? గవర్నర్ను నిర్మించేది ఎవరు? కాదు, గవర్నర్ నిర్మించేది రాష్ట్రపతి నిర్మాణం చేస్తారు. రాష్ట్రపతి అవునా? రాష్ట్రపతి నేను చిన్న ఉన్నప్పుడు అది సివిక్స్ నేర్చుకున్నాను అనమాట. అదే రాష్ట్రపతి కదా. మరి ఈ విధంగా మరి సర్వేషాం భూతానాం అధిపతి అంటే మనం ఇప్పుడు ఈ శరీరంలో ఒక చిన్న అధిపతులం కదా, అట్లేమన్నా చిన్న అధిపతి అంటే అట్లేం కాదు, సర్వాధిపతులం. అధిపతులకంతా అధిపతులు. ఈ అధిపతి అనేది బుద్ధి ధర్మం కదా. అధిపతి అయ్యేది ఏది? బుద్ధే కదా. మరి అన్ని బుద్ధులలో ఉండేది మనమే కదా. అధిపతులకు అధిపతులం అన్నమాట మనం. సర్వేషాం భూతానాం అధిపతి సర్వేషాం భూతానాం రాజా. అధిపతి అంటే ఒక ఆయన ఇప్పుడు మన దేశానికి ఇప్పుడు మన తెలంగాణ ఉంది, తెలంగాణకి ఎవరో గవర్నర్ను నియమిస్తాడు. ఆయన నేను రాజును అని అనుకుంటాడు, ఆయన అనుకుంటాడు, ఫీలింగ్ అవుతాడు. కానీ ఎప్పుడు పోతారో తెలియదు. నేను రాజును అనుకోకపోతే ఆయనకు నడవదు. మళ్ళీ ఎప్పుడు మారుతూ ఉంటారు కదా, వీళ్ళు తీసేస్తారు కదా. అట్లా కాదు, ఇది కొంతకాలం ఉండి కొంతకాలం ఊడిపోయేది కాదు, పర్మనెంట్గా ఉండేది అని చెప్తున్నాడు అనమాట. సర్వేషాం భూతానాం రాజా తద్యథ రతనాభౌ. రతనాభౌ అంటే ఇప్పుడు పాతకాలం ఇది బండికి మధ్యలో ఒక బొడ్డు అని ఉంటుంది, బొడ్డు, దాన్ని నాభి అంటారు. రథానికి కూడా ఒక చక్రం ఉంటుంది కదా, ఆ చక్రానికి ఇట్లా ఒక బొడ్డు ఉంటుంది. ఆ బొడ్డుకు కొన్నేమో నిలువు కర్రలు ఉంటాయి, కొన్నేమో అడ్డకర్రలు ఉంటాయి, కర్రలు ఉంటాయి. ఈ బొడ్డును తీసేసి ఆ చక్రాన్ని తయారు చేయమనండి, చేయలేం కదా. మరి ఆ నిలువు కర్రలు అడ్డకర్రలు కూడా దేని బలంతో నడుస్తున్నాయి? ఈ బొడ్డు నాభి బలంతో నడుస్తున్నాయి కదా. ఆ విధంగానే రతనాభౌచ రతనేమౌచ. రతనాభౌచ అంటే రతనాభిలో, రతనేమం అంటే నిలువు కర్రలు, అరాహ అంటే అడ్డకర్రలు. సర్వే సమర్పితాః. ఇవన్నీ దానికోసం పనిచేస్తున్నాయి, ఇవన్నీ సమర్పితమై ఉన్నాయి, దాని బలంతో ఇవన్నీ నిలబడి పనిచేస్తున్నాయి అన్నమాట. ఏవమే వాయమాస్మిన్ ఆత్మని. మనము దానికి బొడ్డు ఎట్లనో ఈ సృష్టికి మనం బొడ్డు. ఆ రథచక్రానికి మధ్యలో నాభి ఎట్లయితే బొడ్డు ఉందో, దాన్ని ఆధారం చేసుకొని చక్రం తిరుగుతున్నదో, ఆ విధంగా ఈ సమస్త విశ్వానికి ఇంతకుముందు చెప్పినటువంటి ఇయం పృథివీకా నుండి ఇదం మానుషం అని చెప్పే వరకు ఎంతవరకు చెప్పినావో అంతవరకు ఇంకేమేం వదిలిపెట్టినవి చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ వదిలిపెట్టిన వాటన్నిటికీ కూడా నాభి అంటే దానికి ఆధారం, అధిష్టానం అన్నమాట. ఎట్లయితే సర్పానికి తాడు అధిష్టానం అవుతుందో ఆ విధంగానే మొత్తం ఈ సృష్టికి అంతా నాభిస్థానంలో మనం ఉన్నాం. ఏవమే అస్మిన్ ఆత్మని తస్మిన్ ఆత్మని అనలేదు చూడండి. అస్మిన్ అంటే మనమే. అస్మిన్ అంటే ఏంది? మనమే. అస్మిన్ ఆత్మని మనలోనే ఆత్మని సప్తమి ప్రయోగం చేసిన చూడండి. సప్తమి సర్వాణి భూతాని స్పష్టంగా చెప్పిండు.
ఇక మొత్తం ఈ 84 లక్షల జీవరాశులతో పాటు బ్రహ్మదేవుడు మొదలుకొని పిపీలికాది పర్యంతంగా ఎన్ని ప్రాణి మాత్రం ఉందో, వ్యష్టి ప్రాణి కానీ సమిష్టి ప్రాణి కానీ, సర్వాణి భూతాని, మళ్ళా సర్వాణి భూతాని అంటే వ్యష్టిడ, సర్వే దేవాహ, అన్ని దేవుళ్ళు. ఇప్పుడు ఇయం పృథివీ అన్నాడు కదా, పృథివీ దేవత అయింది కదా, ఇమం మానుషం, మానుషత్వంతో దేవత అయింది కదా. అక్కడ నుండి ఇక్కడ దాకా చెప్పిన ఎన్ని ఉన్నాయో, చెప్పనివి ఎన్ని ఉన్నాయో, ఉపలక్షణాలు ఎన్నయో, అసలు లక్షణాలు ఎన్నో అన్నీ కలుపుకొనే ఈ దేవతలందరూ కూడా సర్వే లోకాహ. మరి దేవతలను పాలించే వాళ్ళు ఉన్నారు కదా రాజులు, సర్వే ఈ లోకాలు ఉన్నాయి కదా, 14 లోకాలు. మన ప్రారంధాన్ని బట్టి ఒకటే, మన ప్రారంధానికి ఉచ్చనీచల తేడాలను బట్టి 14 లోకాలు నిర్మాణం అయినాయి కదా. ఆ 14 లోకాలు కూడా ఇట్లా 14 లోకాలు కలిసి ఒక బ్రహ్మాండం అంటారు. ఇట్లాంటి బ్రహ్మాండాలు ఈ సృష్టిలో ఎన్నో తెలుగు అన్ని బ్రహ్మాండాలు. సర్వే లోకాహ. తర్వాత సర్వే ప్రాణాహ. సర్వే ప్రాణాహ అంటే ఇప్పుడు ఈ శరీరంలో మొత్తం 19 ప్రాణాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 19. కొంతమంది 17 అంటారు. 17 ఏమన్నది 19. ఎట్లనో ఒకటి ఏకోన వింశతి ముఖ అనుకుంటున్నారు కాబట్టి 19 అనుకుందాం. ఈ ఒక్క శరీరంలో 19 ఉన్నాయి. ఈ సృష్టిలో మొత్తం కలిసి ఎన్ని 19 ఉన్నాయి? 84 లక్షలు ఇంటూ 19. 84 లక్షలు అంటే 84 లక్షల మానవ జాతిలో మళ్ళీ ఎన్ని ఉన్నాయి? ఇంకా దోమ జాతులు ఎన్ని ఉన్నాయి, పాము జాతులు ఎన్ని ఉన్నాయి, పిల్లి జాతులు ఎన్ని ఉన్నాయి, ఇంకా మరి గంధర్వ జాతులు ఎన్ని ఉన్నాయి, పితర జాతులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో సమస్తం ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా సర్వే ప్రాణాహ ఇవన్నీ కూడా ఏతే ఆత్మనః సమర్పితాహ ఇవన్నీ దీనికోసం పనిచేస్తున్నాయి, సేవ చేస్తున్నాయి, సమర్పితమై. ఒక సేవకుడు యజమానికి సమర్పితమవుతాడు. సమర్పితం అంటే ఏంది? ఒక రాజుగారి మంత్రి సమర్పితమైనట్టు, ఒక రాజుగారికి సైన్యం సమర్పితమైనట్టు, అంటే తన చేతి కింద తన కోసం పనిచేస్తున్నాయి. ఇప్పుడు బార్డర్ మీద సైన్యం ఉంది, ఆ సైన్యం ఎవరికి సమర్పితమైంది? దేశానికి సమర్పితమైంది. దేశం అంటే ఏంది? రాష్ట్రపతి దేశం. ఈడ రాష్ట్రపతి దేశం, ప్రధానమంత్రి దేశం. ఏమి అర్థమైందా? ఆ విధంగా ఏతే ఆత్మనః అంటే ఏతే అంటే ఈ అంటే మన ఆత్మస్వరూపం, మన ఆత్మ ఉన్నాం కదా, ఈ ఆత్మకు మొత్తం ఈ 14 లోకాలు అచరం ఎంతుందో అంతే దేవతాత్మకంగా, లోకాత్మకంగా, భూతాత్మకంగా ఎంతున్నాయో ఇదంతా మనకు సేవ చేస్తున్నాయి, సమర్పితమైంది. ఇంత విశాలమైన రూపాన్ని మనం తెలుసుకోక ఈ అంతఃకరణంలో బంధింపబడి నేను ఇంతే అనేది నువ్వు వదులుకొని నువ్వు విశ్వాత్మకత్వాన్ని పొందు అయ్యా, నువ్వు ఇంత లేవు అని మనకు దీంట్లో ఉపదేశిస్తుంది అన్నమాట. మనకు దీంట్లో ఇది ఇట్లా ఉండంగా మరి ఈ విషయంలో కూడా మరి మనకు ఇంతకుముందు 1వ అధ్యాయము 4వ బ్రాహ్మణం 10వ మంత్రంలో వస్తుంది. అహం మనురభవం సూర్యశ్చ. 1వ అధ్యాయము 4వ బ్రాహ్మణం 10వ మంత్రం వస్తుంది. దాంట్లో ఏమి వామదేవుడు ఒక ఋషి. ఆ ఋషి గురువు దగ్గర కూర్చొని సరిగ్గా ఈ మధుబ్రాహ్మణాన్ని అధ్యయనం చేసి వ్యష్టికి నేనే ఆత్మను, సమష్టికి నేనే ఆత్మను, నాలోనే ఈ ప్రపంచమంతా అధ్యాసం అయిపోయింది, నేనే అన్నిటికీ సర్వాత్మనని తెలుసుకొని అహం మనురభవగుం, నేనే ఆయన మను అయిపోయాడు. సాధన చేసి మనువు ఎక్కడో ఉంటాడు కదా, మనువాది ప్రజాపతులు ఉంటారు కదా, ప్రజాపతి లోకంలో కదా, మరి ఇక్కడ ఉండే మనవైండి ఆయన. ఎందుకంటే మనువుకు ఆత్మ అయింది ఆయన, మనవైండి అయిందే మనువుకు ఆత్మ అయిపోయింది ఆయన. ఏమి సూర్యశ్చ, సూర్యుడు కూడా ఆయనే, ఎందుకంటే సూర్యుడు కూడా ఆత్మ ఆయనే కదా. అంటే దాని తాత్పర్యం ఏంటంటే మొత్తము 14 లోకాలలో ఈ ప్రాణి మాత్రం ఎంత ఉందో ప్రతి ప్రాణికి కూడా ఈ వామదేవుడు ఆత్మ అయిపోయాడు. అట్లా కూడా నువ్వు ఆత్మ కావయ్యా, నువ్వు అంత విశాలమైన ఆత్మ అని ఉపదేశం చేయడం కోసం ఉపనిషత్తు చెప్తుందన్నమాట. ఏమి మరి అనంతరో అబాహ్య కృష్ణ ప్రజ్ఞానఘన అజరో అమృతో అభయో అచలో నేతి అస్తువులు అణనుర్ ఏవం విశేషణో భవతి. మన స్వరూపం ఉన్నది కదా, వ్యాపకమైన స్వరూపం.
ఎక్కడుందండి ఇది మనము వ్యాపకం. ఇప్పుడు మనం ఒరిజినల్ దగ్గరికి వచ్చేసినాం, మళ్ళీ ఆ మంత్రం దగ్గరికి, ఒరిజినల్ దగ్గరికి వచ్చేసినాం. మనం అంత వ్యాపక స్వరూపం అన్నమాట. అంత వ్యాపక స్వరూపం. ఒక్క చోట ఇక్కడ ఉండి అక్కడ లేక అని కాకుండా అంత ఓతప్రోతమైన మనం ఆత్మస్వరూపము. బుద్ధి సంబంధం వల్ల బుద్ధిని నేను అనుకొని మరి ఇంత శ్రవణ మనన నిధిధ్యాసనాలు సరిగా లేక, అధ్యయనం సరిగా లేక, ప్రారంధం మనకు అనుకూలించక, అంటే బుద్ధి మనకు అనుకూలించక, ఆ బుద్ధిలో ఉన్న మల విక్షేప ఆవరణ దోషాల వల్ల మనం అంత పెద్ద వాళ్ళం కూడా నేను ఇంత అని అనుకుంటారు కదా, నేను ఇంత అని బయటపడరు కదా. అట్లా బయటపడడం వాళ్ళకి ఇది అర్థం కాదు. ఇది మల దోషము, విక్షేప దోషం, ఆవరణ దోషం నిండుకొని ఉన్న వాళ్ళకు ఎంత చెప్పినా అర్థం కాదు కదా. ఆ అర్థం కాని వాళ్ళు ఎట్లుంటారో చెప్తున్నాడు. ఇక ఇప్పుడు అర్థమైన వాళ్ళది ఇంతకుముందు, అంటే ఇది ఆత్మసాక్షాత్కారం చేసుకున్నాడు. ఆత్మసాక్షాత్కారం చేసుకొని సామాన్యమైనటువంటి అంటే సంపూర్ణమైన ఆత్మను సాత్కారం చేసుకోకుండా ప్రాదేశిక ఆత్మను సాక్షాత్కారం చేసుకొని, ప్రాదేశిక ఆత్మ అంటే ఏంటంటే అంతఃకరణ వచ్చిన చైతన్యం. దాన్ని ఇదే ఆత్మని ఇటు నైయాయికులు కానీ, అటు వైశేషికులు కానీ, ఇటు సాంఖ్యులు కానీ, అటు యోగులు కానీ, ఇటు పూర్వమీమాంసకులు కానీ, ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయో వాళ్ళందరూ రకరకాలుగా అనుకుంటారు అన్నమాట. అనేజదేకం మనసో జవీయో నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతోన్యానత్యేతి చిస్తత్ తస్మిన్నపో మాతరిష్వా దదాతి తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య వాక్యతః. ఈ ఈశావాస్యోపనిషత్తులో 4-5 మంత్రం వస్తాం మంత్రం అన్నమాట. మరి ఆత్మ తదేజతి తన్నైజతి తదు ఏజతి అంటే ఏజురు కంపనే ధాతు, అది ఏజురు కంపనం అన్నమాట. ఒక లోకంలో ఉంటాడా కంపించకుండా 14 లోకాలు మహాత్ముడు చలాంకులు వేస్తారు కదా, కంపనం అన్నమాట ఇది. మరి తన్నైజతి కూర్చుంటుంది. మరి అది చిన్నది కాకపోతే ఎట్లా ఏజనం ఎట్లొచ్చింది? కాబట్టి ఆత్మ చిన్నగా, బుద్ధి ఎంత ఉందో అంతే ఉంటుంది. అది బుద్ధి ఎంత ఉందో అంతే ఉంటుంది అని కొందరు అంటారు. అట్లా తద్దూరే తద్వంతికే ఈడోసారి ఉంటుంది, మళ్ళీ దూరంగా పోతుంది. మా ఆయన ఏమన్నాడు, దూరంగా ఉన్నాడు అంటారు కదా. ఇట్లాంటి ప్రయోగాలు తెలిసి తెలవక, అధ్యయనం చేసి అధ్యయనం చేయక, ఈ శ్రవణ మరణ నిధిధ్యాసులు వాళ్ళకి ప్రాప్తం లేక రకరకాలుగా అంటారని చెప్తున్నాడు అన్నమాట. యస్మాత్ పరం నా పరమస్తి కించిత్, దీనికంటే పరమైంది అపరమైంది ఇంకొకటి లేదని తైత్తిరీయోపనిషత్తులో ఏతత్ సామ గాయన్నాస్తే, ఇది తైత్తిరీయోపనిషత్తు. అహమన్నం ఇది తైత్తిరీయోపనిషత్తు. జక్షత్ తెచ్చత్ క్రీడన్ సమమాన, జక్షత్ క్రీడన్ సమమాన. మరి ఈ విధంగా చాంద్యోగ్యోపనిషత్తులో కూడా మరి నవ్వుతూ ఆడుతూ రమిస్తూ మరి ఈ విధంగా ఇక రకరకాలుగా ఉన్నాడు కదా. స యది పితృలోక కామ, ఒకవేళ పితృలోకాన్ని పోవాలనుకుంటూ పితృలోకం పోతారు కదా. సర్వగంధ సర్వరస, ఓయమ్మో వీడు మామూలోడు కాడు, సర్వగంధాలను అనుభవిస్తాడు, సర్వరసాలను కూడా అనుభవిస్తాడు, సర్వగంధ స్వరూపుడు, సర్వరస స్వరూపుడు, సర్వజ్ఞ సర్వవిత్తు. మరి సాధన చేసి సర్వజ్ఞుడు అవుతాడు, సర్వవిత్ అవుతాడు. దూరే తదిహాంతికేవా ముండకోపనిషత్తుల ఆ విధంగానే కఠోపనిషత్తులో అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతో నిహితో గుహాయాన్ తమకర్తు పశ్యతి వీతశోక ధాతు ప్రసాదాన్ మహిమానం ఆత్మనః. ఇది కఠోపనిషత్తులో. కస్తం మదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి, ఇది కఠోపనిషత్తులో. తద్ధావతోన్యా నత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దదోపతి, ఈశ్వావాసోపనిషత్తులో. మరి అహం క్రతురహం యజ్ఞస్వదాహం అహమౌషధం మంత్రోహం అహమేవాజ్యం అహం అగ్నిరహం హుతం. మరి భగవద్గీతలో కూడా అంతా చిన్న పెద్ద ఆత్మ చిన్నగా అయిపోయింది కదా. పితాహమస్ జగతో మాతా ధాత పితామహ వేద్యం పవిత్రం ఓంకార రుక్సామ
యజురేవచ మరి ఈశ్వరత్వం వచ్చింది. నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విద్భు అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవః 15వ అధ్యాయం భగవద్గీత. మరి ఈ విధంగా సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం తమాహు పండితం బుధాః 13వ అధ్యాయం అది అవిభక్తం విభక్తేషు ఇది కూడా 18వ అధ్యాయం 20 గ్రసిష్ణు ప్రభవిష్ణు 13-16. ఈ విధంగా కొంతమంది ఏమో ఆత్మ చిన్న ఉన్నదని, కొంతమంది ఏమో ఆత్మ పెద్దగా ఉన్నదని ఈ తర్కం పెట్టుకుంటారు అన్నమాట. కొంతమంది ఏమో జీవరూపంలో ఉందని, కొంతమంది ఏమో ఈశ్వరుడు వేరు జీవుడు వేరని, ఇక ఈ రకరకాల ఆత్మను గురించి తర్జనలు భర్జనలు చేస్తూ ఇది ఇట్లా ఉండగా ఇట్లా అనుకుంటారు అన్నమాట. వాస్తవిక ఇట్లా ఉండగా ఈ మధు బ్రాహ్మణంలో చెప్పినట్టు వాస్తవం సర్వాత్మకత ఒకటే ఆత్మ సర్వాత్మకమై ఉండగా ఈ రకరకాలుగా దాన్ని అంటే ఆ ఉపనిషత్తు యొక్క భగవద్గీత యొక్క ఒక ఉద్దేశాన్ని మూల ఉద్దేశాన్ని ఎరగకపోవడానికి వాళ్ళ ప్రారంభం సహకరించక మళ్ళా విక్షేప ఆవరణ దోషం వాళ్ళ కారణాన వాళ్ళు రకరకాలుగా అర్థం చేసుకొని రకరకాలుగా మాట్లాడుకుంటారయ్యా బాబు, వస్తుస్థితి మాత్రం అది కాదు ఇది అని చెప్తున్నాడు అనమాట. ఇది ఇదం వై తన్మధు దద్యంగాథర్వణో అశ్విభ్యాం ఉవాచ. ఇది దద్యంగుడు అనే ఒక అథర్వణుడు అశ్విని కుమారులకు ఉపదేశించినట్టుగా దీంట్లో ఉందన్నమాట. ఇది మధు విద్య. అంటే ఇది ఇంద్రుడు ఏం చేసిండంటే దద్యంగుడు అని ఋషి దగ్గర ఇది జాసి పెట్టిండు, ఇది ఎవరికి చెప్పొద్దని. ఇదొక విద్య కదా, ఆ విద్య అనేది ఏదో ఒక బుద్ధిని ఆశ్రయించుకొని ఉండాలి కదా, విద్య కదా ఇది. ఆ బుద్ధి దద్యంగుడు దగ్గర ఈ మధు విద్యను పెట్టి ఇది ఎవరికి ఉపదేశించబోక, ఇది ఎవరికి, ఇది అసాధారణ విద్య, ఇది అందరికి ఉపదేశించేది కాదు, నా అనుమతి లేకుండా నువ్వు ఎవరికి ఉపదేశించొద్దు, ఎట్లా ఎవరికైనా ఉపదేశించినట్లయితే నేను శిరచ్ఛేదం చేస్తా అంటాడు. శిరచ్ఛేదం చేస్తా అంటాడు. ఆ శిరచ్ఛేదం చేస్తా అంటే సరే ఎవరికి ఉపదేశించని అంటాడు. ఇంతకు మళ్ళీ అశ్విని కుమారులు వచ్చేసి మీ దగ్గర మధు విద్య ఉన్నది కదా, ఆ మధు విద్యను మాకు ఉపదేశించండి, మేము సర్వాత్మకత్వాన్ని పొందుతాం, మీ దగ్గర ఉన్నట్టు తెలిసింది అన్నది. ఉండేది ఏమయ్యా నిజమేనయ్యా, మరి నేనేమో మరి ఆయన మరి నేను ఇంద్రుని పరిపాలనలో ఉన్న కదా, ఆయన ఆదేశించిండు నేను ఇట్లా చెప్పకూడదు, నా శిరస్సు ఖండన చేస్తారంటాడు. ఖండన చేస్తా అంటే అదే ఈయన ఏమంటాడంటే సరే ఖండన చేసినా సరే కానీ ఇది ప్రపంచానికి తెలవాలా, ఇది ప్రపంచానికి తెలియాల, అంతటితో పోకూడదు. ఇంద్రుని దగ్గర మరి సర్వాత్మ అయితే ఇంద్రుడి కంటే గొప్పోడు అవుతారు కదా, సర్వాత్మ అయితే ఇంద్రుడి కంటే గొప్పోడు అవుతారు కదా, మరి గొప్పోడు అయినప్పుడు మరి ఆయన జీవుడు కదా, మరి ఆయన అసూయ అనమాట. అయినా సరే అశ్విని కుమారులు ఏం చేశారంటే దీన్ని ఎట్లయినా ఛేదం చేసి ప్రపంచానికి అంతా ఇది తెలియాలా, దానికి మీరు సహకారం చేయాలంటాడు. అయ్యే నన్ను చంపేస్తారయ్యా బాబు అంటే, మేము మరి వనస్పతులకు దేవతలం, మేము వనస్పతులకు దేవతలం, మరి మేము ఏం చేస్తామంటే నీ శిరస్సును ఖండించి ఒక గుర్రానికి పెడతాం, తెల్లటి గుర్రానికి, ఆ గుర్రం తల తీసుకొచ్చి నీకు పెడతాం, ఏమి నీకు పెడతాం. ఇక మేము మాకు మరి ఇట్లా మధు విద్య ఉపదేశించిండు, మాకు ఉపదేశిస్తున్నాడు అని మేము చెప్తాం ఇంద్రుడికి, తెలుస్తా సమాచారం. ఆ సమాచారం రాగానే ఆయన తీసుకొచ్చి శిరస్సు ఖండిస్తాడు. ఖండియంగానే మరి గుర్రం తల తీసుకుపోయి గుర్రానికి అంటించి ఆ గుర్రానికి పెట్టిన తల నీకు అంటిస్తాము, అంటిస్తే ఆయన శపథం వాడికి అయిపోతుంది, ఇక ఆయన శపథం తీరిపోద్ది. మళ్ళీ ఈ తలతోటి మాకు ఉపదేశం చేయండి అని అంటాడు అన్నమాట. ఈయన కూడా అనిపించింది పెద్ద పని కదా ఏ బాబు, మామూలుగా ఏదైనా ఆపరేషన్ చేస్తే 2 కుట్లు వేస్తేనే ఎంత ఇబ్బందిగా ఉంటుంది, మొత్తం తల ఖండించి మళ్ళీ దానికి అతుకు పెట్టి అతుక్కోవాలి కదా, ఎంత నరకం అనుభవించాలా. మళ్ళీ ఈ తలను తీసి మళ్ళీ ఇంకోసారి పెట్టి 2 సార్లు ఆపరేషన్ అవుతుంది. మరి లోపల ఎన్ని నరాలు ఎముకలు ఇవన్నీ మొత్తం కట్ అవుతాయి కదా, ఇవన్నీ అతుక్కోవడానికి ఎంత టైం పడుతుంది, ఎంత నరకం అనుభవించాలా. అంత నరకం అనుభవించినా సరే కానీ ఈ మధ్య ఈ విద్య అనేది ప్రపంచానికి తెలవాలా. ఎంతోమంది జీవరాశులు అంటే ఆత్మ అనేది పవిత్రమైన ఆత్మ ఈ బుద్ధి లోపల బంధింపబడి నేను ఈ బుద్ధి వరకే అని వ్యక్తి ఆత్మగా మారిపోయింది. మనం దీన్ని సహకారం చేసి ఈ వ్యక్తిత్వాన్ని నుంచి మనం సమిష్టిత్వానికి మనం ఉపదేశం చేస్తే సహకారం చేస్తే జీవులకు బాగుంటుంది, మోక్షం వస్తుంది. నేను కష్టపడ్డా సరే
నేను 2 సార్లు చచ్చినా 2 సార్లు వస్తారుగా, నేను 2 సార్లు చచ్చినా సరే కానీ ఈ విద్య మీరు నాకు తోడు ఉన్నారు కాబట్టి నేను నేర్పుతాను అంటాడు అనమాట. అదేవిధంగా ఈయన కొంచెం మధు విద్యను ప్రారంభించడం, మళ్ళీ దానికి గుర్రం తలకాయ పెట్టడం, మళ్ళీ ఆయన రావడం, మళ్ళీ గుర్ర తలకాయ నరకడం, మళ్ళీ ఒరిజినల్ తలకాయ పెట్టడము, ఇంకా మళ్ళీ ఆ ఒరిజినల్ తలకాయతోటి మొత్తం మధు విద్యను ఉపదేశించిందంటే ఇంత 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 క్రూరమైన చర్యలను తట్టుకొని, ఇంత భయంకరమైన నరకాన్ని తట్టుకొని ఆయన మనకు ఉపదేశించిందంటే మనం కూడా అర్థం చేసుకొని మనం సర్వాత్మమైపోవాలా అని చెప్తున్నారు అనమాట. ఈ సర్వాత్మమైన మనము ఏకీభవతి నపశ్యతీత్యాహురేకీభవతి నజిఘ్రతీత్యాహురేకీభవతి నరసైతీత్యాహురేకీభవతి न वदति इत्याहुरेकीभवति न शृणोति इत्याहुरेकीभवति न मनत इत्याहुरेकीभवति न स्पृशति इत्याहुरेकीभवति न विजानाति इत्याहु तस्य हैतस्य हृदयत्याग्रं प्रद्योतते तेन प्रद्योतेन एष आत्मा निष्क्रामति. ఆత్మేంది నిష్క్రమణమయ్యేది బాబు? నీకు నిష్క్రమణ ఎక్కడ ఉంది? నువ్వు నిష్క్రమణ చేస్తున్నావు, కొంచెం అర్థం చేసుకోరా బాబురు అని కొంచెము మనకు ఉపదేశం చేస్తుంది. తర్వాత రేపు చెప్పుకుందాం. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.